ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప కాదంటారండి. ఈ లోకంలో అపవాది తంత్రాలు అనేకములై ఉన్నాయండి. ఈరోజు ఈ వీడియో ద్వారా అపవాది తంత్రములలో ఒక తంత్రాన్ని మీతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నానండి. మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఒక గంట సమయాన్ని దేవుడికి కేటాయించి ప్రార్థన చేస్తామంట. ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ బైబిల్ చదువుతామంట. ఒక గంట ప్రార్థన చేసి ఒక అరగంట బైబిల్ చదివి హమ్మయ్య ఈరోజు నేను నా భక్తిని కొనసాగించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, వాక్యాన్ని చదివాను, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నేను అపవాది చేతులకి చిక్కను, నేను ఎలాంటి పరిస్థితుల్లో పాపంలో పడను, ఇంకా నేను ఎక్కడ అపవాదికి చిక్కనని సంబరపడిపోతున్నావా? ఈరోజు నేను చెప్తున్న మాట నువ్వు ఒక్కసారి గ్రహించు. నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదివి ఆ రోజంతా ఎవరో నీకు ఇష్టమైన ఒక దైవజనుడి వాక్యం నువ్వు సెల్ ఫోన్లో వింటున్నప్పుడు ఆ వాక్యం వింటూనే ఉంటావు. అపవాదిని మనసులోని తలంపుల్లో ఒక ప్రేరేపణ పెడతాడు. ఆ వాక్యం ఒకవైపు వింటూ నీ చేతులతో మరొక వీడియోని స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉంటావు. దైవ సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యం నువ్వు వింటున్నాను అని అనుకుంటావు, కానీ వినట్లేదు. నువ్వు స్క్రోల్ చేస్తూ చూస్తున్న వీడియోలు టైటిల్స్ ఉంటాయి కొన్ని. ఆ టైటిల్ చూసినప్పుడు నీ హృదయంలో తెలియని పాపం, తెలియని పాపపు ఆలోచన, నీ హృదయంలో తెలియని అపవిత్రత, అవి చూసిన వెంటనే నీలో ఒక రకమైన మరి నిరుత్సాహము, ఒక రకమైన చేదు అనుభవాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావంట. ఇది నిజమేనా? ఆ వీడియోలు చూస్తూ ఆ టైటిల్స్ చూస్తూ నీలోకి అపవిత్రతకి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావంట. నువ్వు వాక్యం వింటున్నప్పుడు దైవ సేవకులు నీతో సూటిగా మాట్లాడుతున్న మాటల వైపు నువ్వు దృష్టి నిలపకుండా స్క్రోల్ చేస్తూ మరొక వీడియోల మీద ఉన్న ఆ టైటిల్స్ చూస్తూ ఆ టైటిల్ చూస్తేనే అందులో ఉన్న అపవిత్రత నీలోకి వస్తుందని నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఇప్పటికైనా గమనించి దీన్ని నువ్వు జాగ్రత్త పడి దేవుని వాక్యములో ప్రార్థనలో నిత్యము దేవునికి ఎడబాయకుండా దేవుడితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకొని ఈ విషయాన్ని నీకు తెలియపరచాలనుకుంటున్నాడు. నువ్వు వాక్యం వింటున్నావు అనుకుంటున్నావు, కానీ నీ మనసులోకి ఆ వాక్యం వెళ్ళట్లేదు. నువ్వు మరొక వీడియో చూస్తూ వాటి మీద ఉన్న టైటిల్స్ చూసినప్పుడు తెలియకుండానే నీలో ఒక అపవిత్రత, అపవాదికి చోటిస్తున్నావంట. గమనించుకో. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్.